దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రదర్శనలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నాయకులు. దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ కు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 10% నిధులు కేటాయించాలని తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ చేస్తున్న ఎన్సీఈఆర్టీ సిలబస్ మార్పులను ఆపాలన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు నిధులను తగ్గించి నిర్వీర్యం చేసే కుట్రను మానుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పరిశోధక విద్యార్థుల ఫెలోషిప్లో కోతను విరమించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ విద్యారంగంలో మతోన్మాద ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేయాలని, విద్యారంగాన్ని కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేయడానికి దేశంలో నూతన విద్యా విధానం తీసుకొని వస్తున్నారని, విద్యా విధానం ద్వారా దేశంలో విదేశీ యూనివర్సిటీలను రద్దు చేయాలని, యూజీసీకి గ్రాంట్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు, కార్మికులు ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్కు ఎస్ఎఫ్ఐ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్నామన్నారు. యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థికి యూనివర్సిటీ తప్పకుండా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మోడీ ఈ దేశం కోసం, ఈ దేశాన్ని రక్షించే నేనే అని చెప్పి చెప్పుకున్న మోడీ ఇది అబద్ధం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికీ విద్యార్థి లోకం కదిలింది. మీతో పాటుగా కార్మికులకు అండదండగా మేము ఉంటాం. మాకు కూడా మీరు అండదండగా ఉండాలని చెప్పేసి ఎందుకంటే కార్మికుల లేబర్ కోర్టు సంబంధించింది 4 కోట్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు 4 కోట్లు వస్తే కనీస వేతనం వస్తాయి. కనీస వేతనం వస్తే ప్రతి పేద కుటుంబంలో ఇలా అందరూ 3 పూటలు భోజనం చేసుకోవచ్చు. కానీ మోడీ వేసుకునే కోటు 5 నిమిషాలకు ఒకసారి ₹1,00,000, కోటి మాత్రం మార్చవచ్చు. మనం అడిగేది ఏంటి? ఉత్తమ కోరికలు అడిగట్లే. మనం అడిగిందే అడిగాం. మాకు కావాల్సింది నెలకు కనీస వేతనం ఇవ్వండి అని అడిగాం. కనీస వేతనం ఇవ్వకుండా ఈరోజు మోడీ మీకు కనీస వేతనం లేదు కానీ సాధికారిక మాత్రం చూపిస్తాం. ఎప్పుడు వచ్చినా మేము కార్మికుల ప్రభుత్వం, మేము దేశాన్ని రక్షిస్తాం. దేశాన్ని రక్షించడం కాదు, దేశాన్ని సర్వనాశనం చేసేదే బీజేపీ అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఆలోచించండి. మోడీ సంబంధించింది ఎన్నికలు వస్తే డ్రామాలు ఆడతాడు. డ్రామాలాడే మోడీ చేతిని ఈరోజు తరిమి పట్టే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఆ రోజుని మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎన్నికల ఈ రోజు మనకు కావాల్సింది మోడీ. ఈ రోజు మన దేశం నుంచి తరిమి పడితేనే మనకు కనీస వేతనాలు వస్తాయి. అదేవిధంగా పేద బడుగు మాట విద్యార్థులు చదువుకోవాలంటే చదువుకొని మనకు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళు మోడీ వచ్చి దేశం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ డిమాండ్ మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మోడీ చెప్పింది దాదాపు ప్రతి సంవత్సరం సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.